మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ప్రజారాజ్యం పరాభవంతో కనీసం ఆ ఛాయల వైపు కూడా చూడలేదు. 2014లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు చిరు సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చిరు సైడ్ నుంచి అస్సలు స్పందన లేదు. 2019లో కూడా ఇదే టాక్ నడిచింది. కానీ చిరు నుండి సేమ్ రెస్పాన్స్. పైగా ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన వైఎస్ జగన్తో సత్సంబంధాలు నడిపారు. జగన్ అంటే ఒంటి కాలు మీద లేచే పవన్ కళ్యాణ్ కి ఇది ఏమాత్రం నచ్చేది కాదు. అయినా అన్నదమ్ములిద్దరూ ఒక అవగాహనతో ఉండేవారు. త్వరలో మళ్లీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి పవన్ కళ్యాణ్ కి చావో రేవో లాంటివి. అందుకే టీడీపీ బీజేపీలతో కలిసి వారిని కలిపి కూటమిగా జగన్తో పోరాడడానికి దిగుతున్నాడు. ఇప్పుడు కూడా తన తమ్ముడికి మద్దతు తెలపకపోతే అన్నదమ్ముల బంధానికి విలువేముంది అనుకున్నారేమో. కానీ ఇప్పటి వరకు న్యూట్రల్ గా ఉంటూ జగన్తో మంచి రిలేషన్ కంటిన్యూ చేస్తున్న చిరు ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి కూటమికి తన సపోర్ట్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్. దీనిపై మెగా అభిమానులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు మాత్రం చిరుని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వైసీపీ ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తుంది? అసలు చిరంజీవి తన సోదరుడికి కాకుండా మరెవరికి మద్దతిస్తారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే కూటమికి సపోర్ట్ చేశారు. కానీ లేకపోతే చిరు అసలు బయటపడేవాడా? ఇవన్నీ నిజాలే కదా. చిరు ఇలా ఓపెన్ సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి రాజకీయంగా కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా సరే ఆయన మధ్యస్థంగా ఉండిపోయారు. ఎన్నికల సమయంలోనూ అలాగే ఉండిపోవాలని అనుకున్నారు. కానీ తమ్ముడికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఎప్పటికీ మేమంతా ఒకటేనని నిరూపించడానికి, తద్వారా వేర్వేరు పార్టీల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ ని ఏకం చేసి ఈసారైనా పవన్ రాజకీయ ఎదుగుదలకి ఉపయోగపడాలని భావించారు. ఒక అన్నగా అది తన బాధ్యత. అందులో ఏ తప్పు లేదు. జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చినప్పుడే ఆయన కూటమికి మద్దతిచ్చారని అర్థమైపోయింది. ఇప్పుడు కూటమి ఏర్పడడం మంచి పరిణామమని, తన సన్నిహితులైన వారికి ఓటు వేయాలని కోరారు. ఇదే తప్పన్నట్లుగా చిరంజీవిపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు. జగన్ చిరుని గౌరవించాడు కాబట్టి చిరు నుంచి మద్దతు ఆశించడం, లేదా ఆయన తటస్థంగా ఉండిపోవాలనుకోవడం వారి అత్యాశ. మరెందుకు వైసీపీలో ఉలికిపాటు? ఎందుకంటే వైసీపీలో చిరు అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి. ఆ ఓట్లన్నీ తాము లాస్ అవుతామనే భయం. ఆ భయంతో చిరుని తిడుతూ చిన్న చిన్న లాజిక్స్ మర్చిపోతున్నారు. ఒకసారి గతంలోకెళ్తే 2004 విజయవాడ పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం అభ్యర్థి చలసాని అశ్విని దత్ కి ఓటు వేయమని ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు చిరంజీవి. ఆయనకు ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికల్లో 1,14,000 ఓట్లతో ఓడిపోయారు అశ్విని దత్. 2009 లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లిలో ఆయన సొంత బామర్ది అల్లు అరవింద్ పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అసలు చిరంజీవే ఒక చోట ఓడిపోయారు. తన పార్టీ ఓడిపోవడం వేరు, తాను సపోర్ట్ చేసిన అభ్యర్థులు ఓడిపోవడం వేరు. చిరంజీవి ప్రభావం రాజకీయాల్లో అప్పుడు నామమాత్రం, ఇప్పుడు శూన్యం. సో కూటమికి చిరు సపోర్ట్ చేసినా ఒరిగేదేమీ లేదు, వైసీపీకి పోయేదీ లేదు. కానీ అనవసరంగా వైసీపీ వాళ్ళు ఈ ఇష్యూని పెద్దది చేసి వైసీపీలో ఉన్న చిరు అభిమానుల సపోర్ట్ కోల్పోయేలా చేసుకుంటున్నారు.